దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరొకమారు ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము ఈ బైబిల్ స్టడీస్లో బైబిల్ అధ్యయనం లేదా బైబిల్ శాస్త్రాన్ని మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ గురించిన కొన్ని విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. దేవుని లేఖనాలు ఏమై ఉన్నాయి అనే విషయాల్ని. అందులో భాగంగా మనము ఈ బిబ్లియాలజీ అనే సబ్జెక్ట్లో మనము గత క్లాసెస్లో మరి ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అనే టాపిక్ని మనం స్టడీ చేస్తున్నాం. లేఖనాలు ఎలా కలిగినాయి అనే దాన్ని చూస్తూ లేఖనాలు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడగా అవి మనకు అనుగ్రహింపబడ్డాయి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. లేఖనములలో మరి ఏది కూడా మనిషిని ఇచ్చను బట్టి పుట్టలేదు అనే విషయాన్ని మనం చదివినాం. ఒకసారి లేఖనాన్ని చదువుదాం. నాతో పాటుగా పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదువుదాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు ఆ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలంగా పలికిరి అని మనం చూసాం. దేవుని మూలంగా లేఖనాలు కలిగినాయి. పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపింపగా వారు పలికినారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో బైబిల్ దేవుని చేత ఇవ్వబడింది. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా దేవుని చేత ఇవ్వబడింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తిమోతికి రాస్తూ కూడా పౌలు చాలా స్పష్టంగా ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ని లేఖనాలు దైవ ఆత్మ ప్రేరేపణ చేత మనకు అనుగ్రహింపబడ్డాయి అనే విషయాన్ని ఆయన చెప్పినాడు. 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. సో దైవావేశం వలన లేఖనాలు కలిగినాయి అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి లేఖనం కూడా అది దైవ ఆత్మ ప్రేరేపణ చేత మనకు అనుగ్రహింపబడింది. సో దాంట్లో మనము ఈ ఇన్స్పిరేషన్ని ఆయా సంఘాలు లేదా ఇన్స్పిరేషన్ నమ్ముతూనే మరి దాన్ని రకరకాలుగా బోధించే వారు చూపెట్టే థియరీస్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ మనం చూసాం గత క్లాస్లో. రకరకాల థియరీస్ని వారు చెప్తా ఉన్నారు. కానీ బిబ్లికల్ థియరీ ఏంటి అనేది మనం చూసాం. అంటే లేఖనానుసారమైన, వాక్యానుసారమైన అవగాహన. లేఖనాలు దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడ్డాయి అన్నప్పుడు లేఖనాలు ఎలా ప్రేరేపింపబడ్డాయి, బిబ్లికల్ థియరీ ఏంటి అని అంటే అది లేఖనాలు మొదటిగా అవి సంపూర్ణంగా సంపూర్ణ దైవావేశన అనే దాన్ని మనం చూసాం. లేఖనాలు సంపూర్ణంగా దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడ్డాయి. ప్లీనరీ అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్, పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు కూడా దైవాత్మ చేత ప్రేరేపింపబడి మనకు అనుగ్రహింపబడ్డాయి అని మనం చూసినాం. దానికి కారణాలు, మనం అలా నమ్మడానికి గల కారణాలు ఏంటో కూడా మనం చూసినాం. దానికి కారణం ఓల్డ్ టెస్టమెంట్లో రాయబడిన లేఖనాలు ఒక పుస్తకంలో రాయబడినవి మరొక పుస్తకంలో అవి కోట్ చేయబడ్డాయి. ఓల్డ్ టెస్టమెంట్ పుస్తకాలు ఓల్డ్ టెస్టమెంట్లో మరలా కోట్ చేయబడ్డాయి. అంటే అవి ఉటంకింపబడ్డాయి. ఒకవేళ మరి ఉదాహరణకు దానియేలు, ఇర్మియా యొక్క గ్రంథం గురించి మాట్లాడుతున్నప్పుడు దానియేలు ఒకవేళ
ఇర్మియా గ్రంథము అది దైవాత్మ ప్రేరేపణ చేత అనుగ్రహింపబడిందని నమ్మి ఉండకపోతే ఆయన ఇర్మియా గ్రంథాన్ని ఆయన వాడేవాడు కాదు, లేదా దాని గురించి మాట్లాడేవాడు, ప్రస్తావించేవాడు కాదు. దానియేలు ఇర్మియా గ్రంథాన్ని ఆత్మ ప్రేరేపణ చేత ఇవ్వబడిందని గ్రహించాడు. సో ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ గురించిన ప్రస్తావన మనకు వచ్చినప్పుడు మనం దాన్ని గ్రహించవచ్చు. ఓల్డ్ టెస్టిమెంట్ అది ఆత్మ చేత ప్రేరేపించబడిందని. తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్లో కూడా రిఫర్ చేయబడింది. సో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు పలు దఫాల్లో మరి ఓల్డ్ టెస్టిమెంట్ని కోట్ చేసినట్లుగా మనం చూస్తాం. కొన్ని లేఖనాలు మనం ధ్యానం చేసినాం. దాని తర్వాత అపోస్తలుడైన పౌలు ఆయన కొన్ని లేఖనాలని, పాత నిబంధన గ్రంథ లేఖనాలని ప్రస్తావించినట్లుగా మనం చూసాం. తర్వాత తెస్సలోనిక సంఘము వారికి అప్పటికి అందుబాటులో ఉన్న ఆ లేఖనాలను అవి దేవుని చేత అనుగ్రహింపబడ్డాయి, ఇవ్వబడ్డాయని పాత నిబంధన గ్రంథాన్ని స్వీకరించారు. కాబట్టి దాన్ని బట్టి మనము ఓల్డ్ టెస్టిమెంట్ అంతా దైవ ప్రేరేపణ చేత ఇవ్వబడిందని మనం గ్రహించినాం. తర్వాత న్యూ టెస్టిమెంట్ కోట్ చేయబడింది. న్యూ టెస్టిమెంట్లో ఒక చోట ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువు పలికిన ఒక మాటను మరలా పౌలు దాన్ని ఉటంకించడం మనం చూస్తాం. న్యూ టెస్టిమెంట్లో పౌలు రాసిన పత్రికలను పేతురు వాటిని ఆమోదిస్తూ అవి లేఖనాలని వాటిని గురించి మాట్లాడడం మనం చూస్తాం. సో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న లేఖనాలు క్రొత్త నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో ఉన్న లేఖనాలు కూడా క్రొత్త నిబంధనలో అవి మాటికి అవి కోట్ చేయబడుతున్నప్పుడు అవి దైవ ప్రేరేపితమైనవని, అవి దేవుని వాక్కులని ఆ దినాల్లో ఉన్న ఆ ప్రజలు గ్రహించారు కాబట్టి వారు అలా చేశారు. దాన్ని బట్టి సంపూర్ణంగా లేఖనాలు దైవ ప్రేరేపణగా ఇవ్వబడ్డాయి. పూర్తిగా ఓల్డ్ టెస్టిమెంట్ అలాగే న్యూ టెస్టిమెంట్ రెండు కూడా దైవ ప్రేరేపణ చేత ఇవ్వబడ్డాయి అనే విషయాల్ని మనము ఆ విషయాన్ని బట్టి గ్రహించవచ్చు. రెండవ సంగతిని మనం చూస్తున్నాం, అదేంటంటే ఈ దినాన మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. బిబ్లికల్ థియరీ ఏంటంటే, బిబ్లికల్ ఫ్యాక్ట్ థియరీ కూడా కాదు, మరి వాక్యానుసారమైన సత్యం ఏంటంటే లేఖనాలు సంపూర్ణంగా దైవ ప్రేరేపణ చేత ఇవ్వబడ్డాయి. అంత మాత్రమే కాదు, అవి ప్రతి పదంలో, ప్రతి పదము, ఇంకో రకంగా చెప్పిన ప్రతి శబ్దము కూడా అది దైవ ప్రేరేపణ చేత మనకు అనుగ్రహింపబడ్డాయి. సో వర్బల్ అని అంటాం, ప్లీనరీ అండ్ వర్బల్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ని మనం నమ్ముతున్నాం. లేఖనాలు సంపూర్ణంగా అవి దైవ ప్రేరేపణ చేత ఇవ్వబడ్డాయి. అంత మాత్రమే కాదు, అవి అక్షరాల్లో ప్రతి శబ్దంలో, ప్రతి పదంలో కూడా దైవ ప్రేరేపణ మనకు కనబడుతుంది. కేవలం కొన్ని మాటల్ని మాత్రమే దేవుడు ప్రేరేపించలేదు, దేవుడు అన్ని మాటల్ని కూడా, ప్రతి మాట కూడా దైవాత్మ ప్రేరేపణ చేత మనకు అనుగ్రహింపబడ్డాయి అనే విషయాన్ని మనము నమ్ముతున్నాం. ఎందుకు మనం అలా గ్రహిస్తూ ఉన్నాం? కారణం ఏంటంటే, మొదటి కారణం మరి ప్రతి మాట మరి ఇంపార్టెంట్గా, ముఖ్యమైనదిగా మరి లేఖనాలు మనకు చూపెడతా ఉన్నాయి. కొన్ని మాటల్ని మరి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పలేదు, కానీ ప్రతి మాట కూడా ఇంపార్టెంట్ అని మనం బైబిల్ లేఖనాల్లో మనం చదువుతున్నాం. దెర్ ఈస్ ఎంఫసిస్ ఆన్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, నాట్ జస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనము అన్నప్పుడు ఆ గ్రంథం, ఆ పుస్తకం మీద మాత్రమే మరి దేవుడు ఎంఫసిస్ చేయలేదు, దాని గురించి మరి మాట్లాడలేదు, కానీ ప్రతి మాట గురించి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది, ప్రతి వాక్యంకు ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. రండి నాతో పాటుగా కొన్ని లేఖనాలు చదువుదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనం. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే దయచేసి తెరిచి నాతో పాటుగా ఈ లేఖనాలని చూడిస్తే మంచిది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రకటన మొదటి అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను కైకొని వారును ధన్యులు అనే మాట చూస్తూ ఉన్నాం. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. ఈ ప్రవచన వాక్యం అనలేదు,
ఈ ప్రవచన వాక్యం చదవాలి అని అంటే అందులో మనం ఆ వాక్యం, ఆ పుస్తకం అని అనుకోవచ్చు. కానీ ఈ ప్రవచన వాక్యములు వర్డ్స్ ఆఫ్ ప్రాఫెసీ, వర్డ్స్కి ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి వాక్యం, ప్రతి పదం, ప్రతి మాట ముఖ్యమైనదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, యేసుక్రీస్తు శోధింపబడినప్పుడు ఆయన పలికిన మాట మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, ఎవ్రీ వర్డ్. సో లేఖనం కొన్ని సందర్భాల్లో ప్రేరేపితం, లేదా అది మనం లాస్ట్ టైం చూసినాం కదా, కాన్సెప్ట్స్ మాత్రమే ప్రేరేపింపబడ్డాయి, బట్ ద చాయిస్ ఆఫ్ ద వర్డ్స్ వాళ్ళకి ఇవ్వబడింది అనేది చెప్తారు. సో కాన్సెప్ట్ని ప్రేరేపించాడు దేవుడు, నాట్ ద వర్డ్స్ అని. కానీ అది అలా లేదు. దేవుడు వర్డ్స్ని ప్రేరేపించాడు. ఆ పదం, అదే పదం వాడాలని దేవుడు నిర్ణయించి వాళ్ళ చేత అలా పలికించాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో కాబట్టి ప్రతి మాట ఇంపార్టెంట్. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇది దేవుని నోటి నుండి వచ్చిన మాట, దేవుడు పలికింది అనే విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. సో పాత నిబంధన గ్రంథంలో మనుషులు పలికినప్పుడు, వారు బోధించినప్పుడు దేవుడు పలుకుతున్నాడని వారు గ్రహించినారు, దేవుడు వారి చేత పలికిస్తున్నాడు అని. సో ఆ ప్రతి మాట మీద ఎంఫసిస్ ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడవాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. ఇక్కడ చూడండి, యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడితే, నన్ను గురించి నా మాటలను గురించి సిగ్గుపడేవాడు గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడడం. సో దేవుని, క్రీస్తుని గురించి సిగ్గుపడము క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క మాటను బట్టి కాదు. నేను బైబిల్ విషయంలో బైబిల్ దేవుని వాక్యం అని నమ్ముతున్నానండి, బైబిల్ దేవుని గ్రంథం అని నమ్ముతున్నానండి అని చెప్పి బైబిల్లో ప్రతి మాటను నువ్వు చదవడానికి ఇష్టపడకపోతే అది దేవుడు మెచ్చేది కాదు. ఎందుకంటే దేవుడు ప్రతి మాట విషయంలో ఆయన మరి ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీ వర్డ్. సో ప్రతి మాట, ఆయన మాటలన్నిటిని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాటలు, ఏ మాటను గురించి కూడా మనం సిగ్గుపడవద్దు. యోహాను సువార్త 6వ అధ్యాయం. సో నేను ఈ వచనాలన్నీ మరి టైం తీసుకొని మీతో ఎందుకు చదివిస్తున్నాను అని అంటే, ఒక వచనాన్ని చూపితే నేను నెక్స్ట్ దానికి వెళ్ళవచ్చు, కానీ ఎందుకు ప్రతి మాటను నేను మీతో చదివిస్తున్నానంటే మీకు దీని తీవ్రత అర్థం కావాలి. దేవుని వాక్యములో ప్రతి మాట ఇంపార్టెంట్ అనేది మీకు అర్థం కావాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. నేను మీతో చెప్పు మాటలు ద వర్డ్స్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? మీరు చూస్తున్నారా? ఆ విషయాన్ని గ్రహించగలుగుతున్నారా? మాటలకు దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కేవలం మాటకు మాత్రమే, దేవుని వాక్యానికి. దేవుని వాక్యం బైబిల్ ఓకే, బైబిల్లో మరి ప్రతి మాటకు నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? బైబిల్లో కొద్దిమంది ఏం చేస్తారంటే వారు తమకు ఇష్టమైన కొన్ని పుస్తకాలు మాత్రం చదువుతారు, ఈజీగా ఉన్న పుస్తకాలు చదువుతారు.
సామెతలు చదువుతారు, కీర్తనలు చదువుతారు, మిగిలిన వాటిని వదిలిపెడతారు. ప్రతి మాటను చదవడానికి ఇష్టపడరు. ఓకే, కొందరు ఆ చరిత్ర అంత బోరింగ్గా ఉంటుందండి, మరి రాజుల చరిత్ర అంత బోరింగ్గా ఉంటుంది, లేకపోతే ఇశ్రాయేలుల గురించి రాయబడిన 5 ఖండాల్లో ఉన్న చరిత్ర అంత మనకు అంత ఇష్టంగా అనిపించదు, లేకపోతే అది ఇట్ టేక్స్ సమ్ ఎఫర్ట్ టు స్టడీ, సో ఐ డోంట్ లైక్ ఇట్, అది అంత నాకు ఇంట్రెస్టింగ్గా ఉండదు కాబట్టి నేను చదవను అన్నట్లుగా ఉంటారు. నో, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి మాట ఇంపార్టెంట్, ప్రతి మాట దైవ ప్రేరేపితం. దేవుడు ఆ ప్రతి మాట మనకు దగ్గరికి తీసుకొని వచ్చాడంటే అందులో నుండి, ఆ మాటలో నుండి దేవుడు ఏదో ఒకటి నీతో మాట్లాడగలుగుతాడు. కాబట్టి ప్రతి మాటను మనం చదవాలి. కొద్దిమంది కొన్ని మాటల్ని పిక్ అండ్ చూస్ చేస్తారు, వాటిని అందులో నుండి కొన్ని తీసుకుంటారు, కొన్ని వదిలిపెడతారు. వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు, నచ్చింది వదిలిపెడతారు. కొన్ని మరి క్యాలెండర్స్లో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడో కావచ్చు, అక్కడ రాయబడిన మాటల్ని మాత్రమే వారు తీసుకుంటారు. మిగిలిన టైంలో మరి బైబిల్ చదవరు వారు. అక్కడ చదివినాం కదా అనుకుంటారు. లేకపోతే ఈ రోజుల్లోనైతే వాట్సాప్ స్టేటస్లో అక్కడ ఇక్కడ కొన్ని మాటలు చదివి సాటిస్ఫై అయిపోతున్నారు. కానీ ప్రతి మాట ఇంపార్టెంట్, ప్రతి వర్డ్, ప్రతి పదం, ప్రతి మాట ముఖ్యమైనదని చెప్తుంది బైబిల్. నిర్గమకాండం 34వ అధ్యాయం 34వ అధ్యాయం 27, 28 వచనాలు. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకునము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతోను నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, అనగా ఆ 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. చూస్తున్నారా, వాక్యములు ఏదో ఒక వర్డ్ కాదు, ఆ ప్రతి మాట కూడా దేవుడు చూస్ చేశాడు. అది మనము గ్రహించాలి. 2వ రాజుల గ్రంథం, ఇంకొక 2 లేఖనాలు చూపెట్టి నేను మరొక టాపిక్లోనికి వెళ్తాను. నాతో పాటు బైబిల్స్ తీసి చూడండి. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ యోషియా కాలంలో మరి దేవుని గ్రంథం దొరికింది వాళ్ళకి. దొరికినప్పుడు ఆయన ఈ విధంగా పలుకుతున్నాడు. 13వ వచనం నేను చదువుతున్నాను. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోనూ, జనుల విషయంలోనూ, యూదా వారందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయుడి. ఇదిగో ఇందులో ఉన్న ఈ గ్రంథపు మాటలను గురించి, ఈ గ్రంథంలో రాయబడిన సత్యం గురించి, లేదా ఈ గ్రంథంలో రాయబడిన డాక్ట్రిన్ గురించి, ఈ గ్రంథంలో రాయబడిన మరి విశ్వాస ప్రమాణం గురించి. కొద్దిమంది వాళ్ళకున్న విశ్వాస ప్రమాణాలను, అంటే డాక్ట్రినల్ స్టేట్మెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. యేసుక్రీస్తు శరీరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి మానవుల పాపం కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఇది ఒక యేసుక్రీస్తుని గురించిన సత్యం, సిద్ధాంతం. ఓకే, కానీ యేసుక్రీస్తు పలికిన మాటలన్నీ ఆ సిద్ధాంతం విషయంలో అది నీకు అర్థమైతే లేదా దాన్ని నమ్మితే సరిపోతుందా? ఆ వర్డ్స్ సంగతి ఏంటి? ఆ మాటల సంగతి ఏంటి? సో ఈ గ్రంథపు మాటలను గురించి, ఈ గ్రంథంలో రాయబడిన మాటలన్నిటి గురించి మనం ఆలోచన చేయాలంటున్నాడు యోషియా. కొన్ని విషయాలు కాదు, ఆ మాటలన్నీ. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. రాబో దినములలో దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటలను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును.
ఇది యెహోవా వాక్కు. అక్కడ మాట అనుంది మీ తెలుగు బైబిల్లో, కానీ అది ఇలా తర్జుమా చేయబడాలి, యెహోవా మాటలను వినకపోవటం వలన. సో అంత్య దినాల్లో ఏం జరుగుతుందంటే ప్రజలు దేవుని మాటలు వినరు. వారికి కొన్ని ఉంటే సరిపోతాయి, కొన్ని విషయాలను తీసుకుంటారు, కొన్ని వదిలిపెడతారు. వారికి ఇష్టమైనవి, వారికి నచ్చినవి, వారి ఆత్మకు లేదా వారి మనసుకు తేలిక చేసేవి వాటిని తీసుకుంటారు, మిగతా వాటిని వదిలిపెడతారు. యెహోవా మాటలను గురించిన కరువు వస్తుంది. సో ఆ మాటలు ఉన్నవి ఉన్నట్టుగా అన్నీ చెప్పేవాళ్ళు అరుదైపోతారు అంత్య దినాల్లో. అది దాదాపుగా మనం ఆ దినాల్లోనే ఉన్నాం. యెహోవా మాటలను గురించిన కరువు. సో మాటలు, ప్రతి మాట ముఖ్యమైనదిగా, ప్రతి మాట విషయంలో దేవుడు ఆయన మరి ఎంఫసైజ్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవదిగా మాటను, దేవుని వాక్యమును లేదా మాటలను మార్చవద్దు అని హెచ్చరిక ఉంది బైబిల్లో. ఎందుకు మనం ప్రతి మాట, ప్రతి పదము దైవ ప్రేరేపితమని నమ్ముతున్నామంటే దేవుడు ఆయన మాటలను మార్చొద్దన్నాడు, ఆయన వాక్యములకు దేన్ని కలపొద్దు అని అన్నాడు, దానిలో నుండి తీసేయొద్దు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దాని నుండి దేనిని తీసివేయకూడదు. సో దేవుని వాక్యమునకు దేన్ని కలపొద్దు, ఆ మాటల్ని మార్చొద్దు, దేన్ని కలపొద్దు, తీసేయొద్దు. ఒకవేళ జస్ట్ దేవుడు ఆ అంశాన్ని మాత్రమే, ఆ సారాంశాన్ని మాత్రమే ప్రేరేపించి దేవుడు వర్డ్స్ని మనుషులకు వదిలిపెడితే దేవుడి మాట చెప్పడు. సారాంశం ఉన్నట్టుగా ఉంచి పదాలు ఎట్లయినా పెట్టుకోవచ్చు అని దేవుడు చెప్పలేదు. అందులో ఆ వాక్యాలకు దేన్ని కలపొద్దు, దేన్ని తీసేయొద్దు అన్నాడు. సారాంశాన్ని మార్చొద్దని కాదు, వర్డ్స్ని మార్చొద్దు, ఏ పదాన్ని కూడా చేంజ్ చేయొద్దు. అంటే ప్రతి పదం దేవునికి ఇంపార్టెంట్. మొదటి పాపము, హవ్వ చేసిన పాపము ఇదే, ఆయన మాటలలో నుండి కలిపింది, తీసేసింది కదా. ఆదికాండము 3వ అధ్యాయం. హవ్వ ఆజ్ఞాతిక్రమణ చేసి పండు తినడానికంటే ముందు ఆమె చేసిన పాపం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఆమె మరి కలిపి చెరిపేసింది, దానికి కలిపింది దాంట్లో నుండి తీసివేసింది. ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చేసిన మొదటి వచనం చదువుతున్నాను. సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెరలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఇక్కడ సర్పం అడిగినప్పుడు హవ్వ ఏం చేస్తుంది? దేవుని మాటల విషయంలో, దేవుడు ఆమెకు చెప్పిన మాటల విషయంలో కలుపుతుంది, తీసేస్తుంది, దాన్ని చేంజ్ చేస్తుంది. ఏం కలిపింది? ముట్టకూడదని దేవుడు చెప్పలేదు. మీరు ఆ ఆజ్ఞను ఎక్కడ చూస్తారంటే 2వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తారు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమని నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు.
మీరు ఆ సందర్భాన్ని చూస్తే ప్రభు చెప్పిన మాటకును హవ్వ సర్పమునకు చెప్పేటప్పుడు ఏం చేసిందంటే దాంట్లో చేంజెస్ చేసింది, మార్చింది ఆ మాటల్ని. ఏం మార్చింది? ఆమె దేవుడన్న దానికి కలిపింది. దేవుడు ముట్టవద్దు అని చెప్పలేదు, కానీ ఆమె ముట్టవద్దు అనే దాన్ని యాడ్ చేసింది దేవుని మాటలకి. దేవుడు చెప్పలేదు ఆ మాట. తర్వాత దేవుడు నిరభ్యంతరంగా తినవచ్చును అనే మాట చెప్పాడు. మీరు 17వ వచనంలో చూస్తే, ఈ తోటలో ఉన్న వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. కానీ 2వ వచనంలో మీరు చూస్తే, అందుకు స్త్రీ ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అని చెప్పింది. ఎట్లా తినవచ్చు అన్నాడు దేవుడు? నిరభ్యంతరంగా. దీన్ని తీసేసింది, ముట్టవద్దనే దాన్ని యాడ్ చేసింది. తర్వాత ఉన్నదాన్ని చేంజ్ చేసింది, మార్చేసింది. ఎట్లా మార్చేసింది? అక్కడ ప్రభు అన్నాడు, ఈ తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. చావకుండున్నట్లు తినొద్దని చెప్పలేదు, తింటే చస్తారని చెప్పాడు. ఆమె చావకుండున్నట్లు తింటే చస్తారు వేరు, చావకుండున్నట్లు తినొద్దని చెప్పడం వేరు. అది మొదటి పాపం. హవ్వ సర్పమునకు అవకాశం ఎట్లిచ్చిందంటే వాక్యాన్ని మార్చడం ద్వారా. సో దేవుడు ఏం వార్నింగ్ ఇస్తున్నాడంటే, ఆయన మాటలను, వర్డ్స్ని, ఏ పదాన్ని కూడా మార్చొద్దని వార్నింగ్ ఇస్తున్నాడు ప్రభు. కానీ కొద్దిమంది దినాల్లో ఇష్టానుసారంగా వర్డ్స్ని మార్చేస్తారు దేవుని వాక్యంలో నుండి. ట్రాన్స్లేషన్స్ పేరు మీద దేవుని వాక్యాన్ని ఈజీ చేయడం, అర్థం చేసుకోవడానికి ఈజీ చేయడం అనే పేరు మీద వాస్తవానికి ఒరిజినల్గా దేవుడు ఏ ఏ పదాలనైతే ఉపయోగించి మరి ఆ లేఖనాల్ని మనకి ఇచ్చినాడో ఆ పదాలకు వేరుగా దాన్ని ఇంకా ఈజీ చేయడం అనే పేరు మీద, అండర్స్టాండబుల్గా మార్చడం అనే పేరు మీద దాన్ని ఏమంటాం, కల్తీ చేస్తున్నారు, దాన్ని కలుషితం చేస్తున్నారు, దాన్ని నకిలీ చేస్తున్నారు. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. దేవుడు ఆయన మాటల విషయంలో చాలా జాగ్రత్త వహించాడు. సామెతల గ్రంథం 30వ వచనం, సామెతల గ్రంథము 30వ వచనం. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకమో ఆయన నిన్ను గద్దించునేమో. ఆయన మాటలతో ఏదీ చేర్చుకో. డోంట్ యాడ్ టు ద వర్డ్, డోంట్ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద వర్డ్. కలపొద్దు, దాంట్లో నుండి తీసేయతో. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. మాటికి దేవుడు ఆ వార్నింగ్ ఇచ్చాడు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాటనైనను చెప్పక విడవకూడదు. డోంట్ లీవ్ ఎనీ వర్డ్, ఒక్క పదం, ఒక్క మాట కూడా వదిలిపెట్టకని చెప్పాడు. అందుకే మరి మన 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 బైబిల్ స్టడీస్లో మనం స్టార్టింగ్లో మనం ఎక్స్పోజిషన్గా ప్రతి పుస్తకంలో ప్రతి వచనాన్ని ధ్యానం చేస్తూ వచ్చినాం. మనం రోమిలకు రాసిన పత్రిక అంతా ధ్యానం చేసాం, కొరింథీయులకు రాసిన పత్రిక అంతా ధ్యానం చేసాం, దానియేలు గ్రంథం అంతా ధ్యానం చేసాం, తర్వాత ప్రకటన గ్రంథాన్ని, అపోస్తల కార్యాన్ని ధ్యానం చేసాం, హోషియా గ్రంథాన్ని ధ్యానం చేసాం, ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసాం. ఎట్లా? వచనం వెంబడి వచనం, పదం వెంబడి పదం, ఒక్క మాట కూడా బోధింపక తప్పిపోకూడదు. సో ఒకవేళ ఎవరైనా సంఘ కాపర్లు కానీ, దైవజనులు కానీ, పరిచర్లో ఉన్నవారు కానీ ఎవరైనా ఈ మాటలు వింటుంటే నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, దైవ సేవకునిగా, వాక్యం బోధించువానిగా దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటంటే దేవుని మాటలలో ప్రతి మాటను నేర్పించడం. నువ్వు సెలెక్టెడ్ ప్యాసేజెస్ తీసుకొని
సెలెక్టెడ్గా కొన్ని విషయాల్ని, కొన్ని అంశాలను తీసుకొని ఆ అంశాల మీదనే ఊకే ప్రీచింగ్ చేస్తూ ఉండడం, దట్స్ నాట్ గాడ్స్ విల్. అది కాదు దేవుని చిత్తం. పౌలు ఏమన్నాడు, నేను దేవుని గురించిన సంగతులు ఏది చెప్పకుండా నేను మీకు దాచిపెట్టలేదు అన్నాడు. సో సమస్తం అన్ని మాటలు చెప్పాలి, ఎందుకంటే దేవుడు అన్ని మాటల విషయంలో ఆయన స్ట్రెస్ చేస్తున్నాడు, ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఏ మాటలను కూడా తీసేయొద్దు, కలపొద్దు, వదిలిపెట్టొద్దు అని చెప్తున్నాడు ప్రభు. ఒకవేళ ప్రభువు కేవలం అంశాన్ని మాత్రమే, సారాంశాన్ని మాత్రమే ప్రేరేపించి ఉంటే దాన్ని అలా చెప్పేవాడు కాదు, మాటలన్నీ చెప్పాలని చెప్పేవాడు కాదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటిలో, అంటే ఈ వాక్యములలో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వాని కలుగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యములలో ఏదైనా తీసివేసినట్ల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షంలోని పరిశుద్ధ పట్టణంలోని వానికి పాలు లేకుండా చేయును. ఈ గ్రంథంలోని వాక్యములు దాన్ని కలపొద్దు, తీసేయద్దు, వాక్యాలని మార్చొద్దు, వాక్యాలని తీసేయద్దు. వర్డ్స్, వాక్యాలు అన్నప్పుడు వర్డ్స్ని, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. అంత మాత్రమే కాదు, ఈ వాక్యములను యాడ్ చేయొద్దు, వీటికి మార్చొద్దని చెప్పడం, వాటిని చెరిపొద్దని కూడా చెప్పాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. 36వ వచనం, యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకం చేసుకునవద్దు. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతియగు దేవుడినకు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి. కాగా ఎవని మాట వానికి భారమగును. దేవుని మాటలను అపార్థం చేయడం, అక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే కరప్ట్ చేయడం, వాటిని పాడు చేయడం, వాటి ఆ అర్థాన్ని చెరిపేయడం. దేవుడు ఒక ఉద్దేశంతో దాన్ని చెప్తే మరొక ఉద్దేశంలో దాన్ని బోధించడం ఎంత మరి దారుణమైన విషయం. దేవుని ఉద్దేశాలని చెరిపేయడం. ఈ దినాల్లో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏ వచనాన్ని తీసి అక్కడి నుంచి వచనం, ఇక్కడి నుంచి వచనం, సందర్భం లేదు, ఆ వాక్యం ఎక్కడ రాయబడింది, ఎవరితో ప్రభు చెప్పాడు లేదు, ఆ మాటల్ని తీసి సందర్భంలో నుండి తీసి బంబార్డ్ చేస్తున్నారు విశ్వాసుల మీద నాకు ఇష్టం వచ్చినట్లుగా. దేవుడు అట్లా చేయవద్దన్నాడు. ఆయన మాటలను అపార్థం చేయదు, ఆయన మాటలను చెరిపొద్దు. పౌలు దాని విషయంలో కేర్ఫుల్గా ఉన్నాడు. అందుకని ఈ విధంగా అన్నాడు. చూడండి 2వ కొరింథీ 2వ అధ్యాయం 17వ వచనం, కావున ఇటు సంగతులకు చాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించున్నాం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు, దాన్ని చెరపలేదు, దాన్ని పాడు చేయలేదు, దాన్ని ట్విస్ట్ చేయలేదు. సో ఈ వాక్యాన్ని ఎట్లా పడితే అట్లా ట్విస్ట్ చేస్తున్నారు ఈ దినాల్లో. ఎవరికి దోచినట్లుగా వాళ్ళు తమకు అనుకూలంగా దాన్ని మలుచుకుంటున్నారు. అది దేవుడు వార్న్ చేశాడు దాని విషయంలో. 4వ అధ్యాయం, ఇదే 2 కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనం, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాం. మేము కుయుక్తిగా నడుచుకోలేదు, దేవుని వాక్యమును వంచనగా బోధించలేదు. వంచనగా, ప్రజలకు మోసపూరితంగా దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్లో ఒకరికి ఇచ్చిన ప్రామిసెస్ని తీసుకుని వచ్చి వాటిని ఒక క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న, నూతన నిబంధనలో ఉన్న, సంఘకాలంలో ఉన్న విశ్వాసికి ట్విస్ట్ చేసి బోధించి దేవుడు నిన్ను ఐహిక ఆశీర్వాదాల చేత ఇస్తాడు, దేవుడు నీకు అది ఇస్తాడు, దేవుడు నీకు ఇది ఇస్తాడు
అని వారికి ఆశ చూపి వారిని మోసం చేసి వంచి వారి నుండి లాభాపేక్ష పొందుకునేవారన్న దీన్ని దేవుడు వార్న్ చేశాడు. ఒకవేళ ప్రభువు అట్లా వార్న్ చేసి ఉండకపోతే మీరు ఎక్కడి నుండైనా ఏదైనా తీసుకొని నా వాక్యంలో నుండి ఎట్లయినా చెప్పుకోవచ్చు. అది ఉందా చెప్పారా లేదా అన్నదే నాకు ఆ మాటల విషయంలో అంత నేను జాగ్రత్తగా లేను. ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ద వర్డ్స్, బట్ జస్ట్ ద థీమ్ మాత్రమే, దాని అంశం మాత్రమే నాకు ఇంపార్టెంట్. ఎవరితో మాట్లాడిన, ఎక్కడ మాట్లాడిన, ఏ సందర్భంలో మాట్లాడినది కూడా నాకు అవసరం లేదు అన్నట్లుగా దేవుడు చెప్పలేదు. దేవుడు ఆయన తన వర్డ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉన్నాడు. పదాలు, మాటలు. ఒకవేళ మరి అట్లా దేవుడు కేర్ఫుల్గా ఆయన ఉండకపోతే ఆ వర్డ్స్ ఏదైనా వాడగలిగితే, తర్జుమాల పేరు మీద ఏదైనా మార్చగలిగితే, మనకు అర్థమయ్యేటట్లుగా ఉండడానికి మనం దాన్ని ఎట్లయినా మరి మార్చగలిగితే, దేవుడు ఏది చెప్పాడో ఆ ఉద్దేశం పోయి మనిషిని ఉద్దేశం లేదా కొన్నిసార్లు అయితే మరి అపవాది ఉద్దేశాలు అందులోనికి చొరబడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ అన్నాడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మనం గత క్లాసెస్లో చూసినాం ఈ ఫినామినాన్ అంటే ఇట్లా జరిగే ఇలాంటి ఇలా జరుగుతున్న సందర్భాన్ని ఏంటి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నదాన్ని యేసు ప్రభు క్రొత్త నిబంధనలో చెప్పడం. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన గ్రంథంలో ఉన్నదాన్ని నూతన నిబంధన గ్రంథంలో ఉటంకించి దాని గురించి చెప్పి మాట్లాడేటప్పుడు ఒక పదాన్ని ఆధారం చేసుకొని ఆయన మాట్లాడాడు. ఒక పదం, ఒక వర్డ్ని. ఒకవేళ వర్డ్స్ ఇంపార్టెంట్ కాకపోతే, ఒకవేళ ఆ వర్డ్ అనేది ఇన్స్పైర్డ్ కాకపోతే, ఆ వర్డ్లో ఇన్స్పిరేషన్ లేకపోతే, యేసు ప్రభు ఆ ఒక్క వర్డ్ మీద తన ఆర్గ్యుమెంట్ని అంతటిని బేస్ చేసుకోడు. 2 సందర్భాలు చూపెడతాను, నాతో రండి. లూకా సువార్త 20వ అధ్యాయం 37-38 వచనాలు ఎవరైనా చదువుతారా? మైక్ ఉన్నవారు చదవండి. లూకా సువార్త 20వ అధ్యాయం 37-38. దేవుడు కాని మృతులకు దేవుడు కాడు, ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. తరువాత వారు ఆయనను మరేమీ అడగ తెగింపలేదు గనుక అక్కడ ప్రభు నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే ఆ వర్డ్స్ని చూస్ చేసుకొని మాట్లాడుతున్నాడు. అది ఎక్కడ కనబడుతుందంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ వర్డ్స్ని యూజ్ చేసుకొని యేసు ప్రభు ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తున్నాడు వారితో. దేవుడు సజీవులకే దేవుడు అనేదాన్ని, అంటే వారు చనిపోయినా కూడా దేవుని సన్నిధానంలో సజీవులుగానే ఉన్నారు. వారి విషయంలో మరి పునరుద్ధాన నిరీక్షణ ఉన్నది. సో ఒకవేళ ఆ వర్డ్స్ ఇంపార్టెంట్ కాకపోతే ప్రభు దాని మీద ఆయన ఆ ఆర్గ్యుమెంట్ని బిల్డ్ చేయలేడు. మరొక సందర్భం మత్తయి సువార్త 22:44. మత్తయి సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను, నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇది ఎక్కడుంది? కీర్తన గ్రంథం 110:1లో దాన్ని చెప్పి ప్రభు అంటున్నాడు, చదవండి. అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఏం చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన చెప్పుచున్నాడు. సో దావీదు యేసుక్రీస్తు ప్రభువును, మెస్సియాను ప్రభువు అని పిలుస్తున్నాడు కదా. ఆయన అట్లా పిలిస్తే ఆయన అలాగూ మెస్సియా అనే దావీదుకి ఎట్లా కుమారుడవుతాడు అనే ప్రశ్న ఇశ్రాయేలులకు సంధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ సందర్భంలో వారు ఆయన దగ్గరకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు బేస్ చేసుకునే వర్డ్ ఏంటి అని అంటే ప్రభువు నా ప్రభు అని చెప్పాడు. ఆ ఒక్క వర్డ్ మీద ఒకవేళ దట్ వర్డ్ అనేది ఇంపార్టెంట్ కాకపోతే యేసు ప్రభు ఆర్గ్యుమెంట్ అంతా వ్యర్థమే, నిలవబడలేదు ఆర్గ్యుమెంట్. కానీ ఎందుకు అట్లా ఆయన దాన్ని బేస్ చేసుకున్నా అంటే యేసు ప్రభు ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఏంటంటే ప్రతి పదము దైవ ప్రేరేపితమే, ప్రతి పదంలో దేవుని ఆత్మ ఆవేశం ఉంది.
యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? అందుకు యేసు, మీరు దైవములని నేను అంటున్నాను మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? ఎక్కడుంది మీరు దైవములని అని అంటే కీర్తనల గ్రంథం 82వ కీర్తన 6వ వచనంలో ఉంది. సో అందులో ఆ కీర్తన 82:6లో రాయబడిన ఆ వచనంలో ఉన్న ఆ మాటను దేవుడు యేసు ప్రభు బేస్ చేసుకొని ఆయన ఇక్కడ వీరితో మాట్లాడుతున్నాడు. ఏం యూజ్ చేస్తున్నాడు? 2 సింపుల్ వర్డ్స్. మీరు దైవములు అనే మాట ఉంది ధర్మశాస్త్రంలో. ఇఫ్ ఆ వర్డ్స్ ఇన్స్పైర్డ్ అని యేసు ప్రభు నమ్మకపోతే కేవలం ఆ పదాల మీద యేసు ప్రభు ఆయన ఆర్గ్యుమెంట్ బేస్ చేసుకునేవాడు కాదు. సో ప్రతి మాట ఇంపార్టెంట్ అనేది నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ ఎట్లా ప్రేరేపింపబడి ఇవ్వబడింది? ఆత్మచేత ప్రేరేపింపబడి. ఆత్మ ప్రేరేపణ ఎక్కడుంది? సంపూర్ణ బైబిల్ విషయంలో అది ఉంది. ప్రతి పదం విషయంలో ప్రేరేపణ ఉంది. ఇట్ ఈస్ ప్లేనరీ అండ్ వర్బల్ ఇన్స్పిరేషన్. మూడవ సందర్భం యేసుక్రీస్తు పదములను ఆయన ఇంపార్టెంట్గా ఇచ్చాడు కాబట్టి. మత్తయి సువార్త 5:18. ఎంతగా యేసు ప్రభు ప్రతి పదాన్ని ఆయన ఇంపార్టెంట్ అని భావించాడు లేదా బోధించాడంటే ఆయన 5:18లో ఈ విధంగా అన్నాడు. మత్తయి సువార్త 5:18. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో ఒక పొల్లు, ఒక సున్నా, ప్రతి అక్షరం. సో ఇన్స్పిరేషన్ కేవలం థీమ్, అంశం, సారాంశంలో మాత్రమే లేదు కానీ ప్రతి పదంలో. సంపూర్ణ బైబిల్ దైవ ప్రేరేపితం, ప్రతి పదం దైవ ప్రేరేపితం. ఇది మనం నమ్ముతున్నాం. కారణము ఈ విషయాలు. ప్రతి మాట ముఖ్యమైందని లేఖనాలు చెప్తున్నాయి. ఆ మాటల్లో ఒక్క మాట కూడా దేన్ని కలపొద్దు, ఒక్క మాటను కూడా చేంజ్ చేయొద్దని లేఖనాలు చెప్తున్నాయి. యేసుక్రీస్తు మాటలను, వర్డ్స్ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడినాడు. తర్వాత మెకానిజం ఆఫ్ ఇన్స్పిరేషన్. అంటే దైవ ప్రేరేపణ ఎట్లా జరిగింది, ఎలా జరిగింది? 2వ తిమోతి 1వ అధ్యాయం, 2వ పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు మనం ప్రారంభంలో చదివిన లేఖనం. 2వ పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెట్టు వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చును బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. దేవుని మూలంగా ఏం చేశారు? పలికిరి. సో ఇన్స్పిరేషన్ అనేది, దైవ ప్రేరేపణ అనేది ఎక్కడుందంటే వారి నోటి వద్ద. ఇన్స్పిరేషన్ ఈజ్ ఎట్ ద మౌత్. నాట్ ఎట్ ద పెన్. రాసేటప్పుడు కాదు ప్రేరేపించింది దేవుడు, ఎప్పుడు? పలికేటప్పుడు. సో మనుషులు దైవాత్మ ప్రేరేపణ చేత పలికిరి. సో మెకానిజం ఎట్లా జరిగింది ఆ ఇన్స్పిరేషన్? దేవుడు ఎట్లా ఇన్స్పైర్ చేశారంటే దేవుడు వారిలో ఉండి తన ఆత్మ ప్రేరేపిస్తుండగా వారు పలికారు. ప్రతి పదం కూడా అది దైవాత్మ ప్రేరేపణ చేతనే పలుకబడింది. వారి ఊహను బట్టి వారు ఆలోచించి వారు ఈ వర్డ్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఆ వర్డ్ యూజ్ చేస్తే బాగుంటుందని వారేదో యూజ్ చేసుకొని వారేదో తమ నాలెడ్జ్ ఉండి చెప్పింది కాదు ఇది. సో ఇన్స్పిరేషన్ ఈజ్ అట్ ద మౌత్.
ఇది మీరు గుర్తించాలి. పలికారు. సో వారు పలికిన మాటలను అవి దేవుని మాటలని వారు గుర్తించారు. అపోస్తల కార్యం 28వ అధ్యాయం 25వ వచనం. అది 27లో కనబడుతుంది మనకు. 26-27లో మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానని ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించిన వైపు తిరిగి నా వలన స్వస్థత పొందునట్లు వారి హృదయము పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ద్వారా మీ పితరులతో చెప్పిన మాట. పరిశుద్ధాత్మ యెషయా ద్వారా చెప్పాడు. యెషయా ద్వారా ఏం చేశాడు? ఎవరు చెప్పారు? ఎవరి ద్వారా ఏం చేశాడు? చెప్పాడు. సో ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపణ పరిశుద్ధాత్మ ద్వారా పలుకుటలో మనకు కనబడుతుంది. వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై పలికిరి. 2వ సమూయేలు 23:2. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. నోటి దగ్గర దేవుని ఆత్మ ప్రేరేపణ పనిచేస్తుంది. ఇప్పుడు ఒక దైవజనుడు బోధిస్తున్నప్పుడు దేవుని ఆత్మ అతని ద్వారా పలికిస్తూ ఉన్నాడు. బట్ ఈజ్ దట్ ఈక్వల్ ఇంపార్టెంట్ యాజ్ స్క్రిప్చర్? అంటే ఇప్పుడు రాయబడిన ఈ గ్రంథంలో ఉన్న మాటలకు సరి సమానమైందా ఒక దైవజనుడు పలికే మాట? కాదు. అది దైవాత్మ ప్రేరేపణనేనా? అవును. దేవుడే ప్రేరేపిస్తున్నాడా? దేవుడు పలికిస్తున్నాడా? అవును. ఆయన నోట్లో దేవుడు మాటలు పెడతాడా? అవును పెడతాడు, పలికిస్తాడు. కానీ ఏ మాటలు ఏవైతే వీటిలో నుండి వచ్చాయో, వీటి గురించిన మాటలు, వీటికి వేరుగా ఒక దైవజనుడు వచ్చాడు. ఉదాహరణకి పలానా రోజు రాత్రి కలలో దేవుడు నాతో మాట్లాడాడు అని పలుకుతున్నాడు అనుకోండి. దేవుడు నాకు చెప్పాడు అని పలుకుతున్నాడు. ఇందులో లేనిది పలుకుతున్నాడు. అది దేవుని ఆత్మ ప్రేరేపణ నమ్మొచ్చా మనం? లేదు. ఇన్స్పిరేషన్ ఇస్ అట్ ద వారి నోటిలో ద్వారా దేవుడు పలికించాడు. దాన్ని ఏం చేశాడంటే దేవుడు గ్రంథస్థం చేయింది. ఇప్పుడు ఆ గ్రంథస్థం ఇచ్చిన మాటలను గురించి పలికే మాటలు దైవాత్మ ప్రేరేపణ చేత, దేవుడు లేదా దేవుని కార్యం చేత మాట్లాడబడతాయి. దేవుడు ఉంటాడు దాంట్లో, దేవుని ఆత్మ కార్యం ఉంటుంది. కానీ దానికి వేరుగా నీకు ఇష్టం వచ్చింది వచ్చి దేవుడు నాతో పలికించాడు అంటే అది దైవ ప్రేరేపణతో వచ్చిందని మనం ఎంత మాత్రం కూడా నమ్మలేం, నమ్మవద్దు కూడా. అట్లనే మోసం చేస్తారు అబద్ధ బోధకులు వచ్చి. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయం 1-2 వచనాలు. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలో ఒకదానికి 30వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నారా? 30. యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడవు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశంను వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున నేను నీతో
చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో వ్రాసి ఉంచుకొనుము. చూస్తున్నారా అక్కడ ఏం జరుగుతుంది? ప్రభువు ఇర్మియా ద్వారా ఇర్మియాను ప్రేరేపించి పలికిస్తున్నాడు. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చున్నాడని ఇర్మియా ఏం చేశాడు? పలికాడు. రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారును నా ప్రజల చెరలో నుండి విడిపించి అని వారికి పలికి ఏమంటున్నాడు? కావున నేను నీతో చెప్పిన మాటలన్నింటినీ ఒక పుస్తకంలో రాయించుకున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆయన పలికినాడు. పలికిన దాన్ని రాయమని చెప్పినాడు. సో పలికబడింది, వారు ఆత్మ చేత పలికారు, దాన్ని రాయించారు. సో కొన్నిసార్లు పలికిన వ్యక్తి వ్రాసాడు, కానీ అన్నిసార్లు అలా జరగలేదు. సో ఇన్స్పిరేషన్లో ఒక మిస్టరీ ఉంది, అది మనకెవరికి అర్థం కాదు. అదేంటంటే ఒక వ్యక్తి ఇన్స్పైర్ చేయబడి పలుకుతుంటే, ఒక వ్యక్తి ఆత్మ ప్రేరేపణ చేత పలుకుతుంటే, ఆత్మ ప్రేరేపణ లేని వ్యక్తి దాన్ని రాశాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మ ప్రేరేపణ చేత పలికిన వ్యక్తే కొన్నిసార్లు రాశాడు, కానీ అన్నిసార్లు కాదు. కొన్నిసార్లు ఆత్మ ప్రేరేపణ చేత ఒక వ్యక్తి పలుకుతుండగా మరొక వ్యక్తి రాశాడు. సో వ్రాసిన వ్యక్తి ప్రతిసారి ఆత్మ ప్రేరేపణ చేత వ్రాస్తున్నప్పుడు ఎవరైతే వ్యక్తి రాస్తున్నాడో ఆ వ్యక్తి ఆత్మ చేత ప్రేరేపింపబడ్డాడని మనం అనలేం. ఆత్మ చేత ప్రేరేపింపబడి పలికే వ్యక్తి అన్నిసార్లు రాయలేదు, కొన్నిసార్లు రాశారు. ఇప్పుడు మోషే ఉన్నాడు, ఆయనే ఆత్మచేత ప్రేరేపింపబడ్డాడు, ఆయన రాశాడు. పౌలు ఉన్నాడు, ఆయన ఆత్మచేత ప్రేరేపింపబడి పలికాడు, ఒకరు రాశారు. పేతురు ఉన్నాడు, ఆయన ఆత్మచేత ప్రేరేపింపబడ్డాడు, ఆయన రాశాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సో ఆత్మచేత ప్రేరేపింపబడిన వ్యక్తి పలుకుతుండగా ఆత్మచేత ప్రేరేపింపబడకపోయినా ఒక వ్యక్తి రాశాడు. అట్లా రాస్తున్నప్పుడు కూడా తప్పులు దొరలకుండా దేవుడు తన ఆత్మ కార్యాన్ని అక్కడ జరిగిస్తూ వచ్చాడనమాట. అది మిస్టరీ. హౌ డిడ్ దట్ హ్యాపెన్? వి డోంట్ నో. 1 పేతురు 5వ అధ్యాయం 12వ వచనం. త్వరగా ఈ వచనాలు చదువు. మొదటి పేతురు 5వ అధ్యాయం 12వ వచనం. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దానిని పంపుచున్నాను. ఇదిగో నేను రాసి సిల్వాను చేత పంపుతున్నాను. ఐ రోట్ ఇట్ అంటున్నాను కదా. రోమిలకు రాసిన పత్రిక 16:22. ఈ పత్రిక వ్రాసిన తెర్తియా అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. నా పత్రిక రాసిన తెర్తియు చదవండి. ఎవరు? తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. రోమిలకు రాసిన పత్రిక ఎవరు? వాస్తవానికి దాని ఆథర్ ఎవరు? పౌలు కదా. కానీ దాన్ని యాక్చువల్గా పౌలు పలుకుతుండగా మరొక వ్యక్తి దాన్ని మరి రైటింగ్లో ఆయనకు సహాయం చేశాడు. తెర్తియు ఆయన పౌలు చెప్తుండగా ఆయన రాసినాడు, ఈ పత్రిక రాశాడు. కానీ ఆథర్ మాత్రం పౌలే. సో కొన్నిసార్లు ఒక వ్యక్తి రాస్తుండగా పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి పలికిన. సో యూజువల్లీ పలికిన వ్యక్తి ఆత్మచేత ప్రేరేపింపబడి పలికిన వ్యక్తి రాయలేదు. యూజువల్గా ఎక్కువసార్లు, అన్నిసార్లు రాయలేదు, కొన్నిసార్లే రాశారు. ఎక్కువసార్లు వారు పలుకుతుండగా మరొక వ్యక్తి వారికి రాసి సహాయం చేశాడు. మీరు నిర్గమకాండము 17వ అధ్యాయం 14వ వచనము, ఎస్తేర్ గ్రంథము 9వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు చదివితే మరి ఎస్తేర్ గ్రంథంలోనైతే
ఆజ్ఞకు సంబంధించిన అవి రాసి పంపబడతాయి. బట్ రాసి పంపే వ్యక్తి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడ్డాడంటే కాదు. పలకబడిన దాన్ని వారు ఒక రాయిగా అది పంపబడింది. సో వాట్ వీఆర్ అండర్స్టాండింగ్, మనంతా ఏం చూసాం, లేఖనంలోని ప్రతి మాట దైవ ప్రేరేపితం. ఆ ప్రతి మాట వారు పలుకుతుండగా దేవుడు దాన్ని రాయింపచేశాడు. కానీ రాసే వ్యక్తి కంటే మాట్లాడేటప్పుడే అది ప్రేరేపింపబడి పలుకబడింది అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. సో వన్స్ ఇట్ ఈస్ స్పోకెన్, ఇట్ ఈస్ రిటన్, అది రాయబడిన తర్వాత పలకబడి, అది రాయబడిన తర్వాత ఒకసారి అది దైవ ప్రేరేపితమైన గ్రంథంగా అది గుర్తింపబడి ఆమోదింపబడి ప్రజల్లో మనకి వెళ్ళిన తర్వాత అది దేవుని వాక్యంగా గుర్తింపబడుతుంది. దానికి యాడ్ చేయొద్దు, దాంట్లో నుండి ఏ వర్డ్ని కూడా తీసివేయవద్దు. సో అట్లా దేవుడు అట్లా ప్రేరేపించగా ఏం జరిగింది అని అంటే దేవుని వాక్యం వచ్చింది. ఇప్పుడు వీరే పలికారు, కానీ పలికింది వీరే, కానీ పలికించింది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి అది ఎవరి మాట? దేవుని మాటగా అది ఉంటుంది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు అనే మాట ఉంది. దాని గురించి అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ దాని గురించి ఈ విధంగా చెప్పాడు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 34-35 వచనాలు. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. సో ఆ కీర్తనల గ్రంథం 16వ కీర్తనలో వాడబడిన లేదా మాట్లాడబడిన ఆ మాటను పౌలు ఆయన ఉటంకిస్తున్నప్పుడు ఆయన అది దేవుని లేఖనమని లేదా దేవుని మాట అని, అది దావీదు చెప్పింది మాత్రమే కాదు, అది దేవుడు పలికించాడు లేదా దేవుని మాట అని ఆయన గుర్తించాడు. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 37వ వచనంలో పౌలు రాస్తున్నప్పుడు ఆయన అవి తన మాటలు కాదని అవి దేవుని ఆజ్ఞలని వారు గుర్తించాలని చెప్పాడు. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 37వ వచనం. ఎవడైనను తాను ప్రవర్తని అయినను ఆత్మ సంబంధని అయినను తలంచుకున్న ఎడల నేను మీకు రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా, నేను రాసేది నా మాటలు కాదు, అవి ప్రభువు యొక్క ఆజ్ఞలు. సో ఇన్స్పిరేషన్ యొక్క రిజల్ట్ ఏంటి? దేవుడు ఒక వ్యక్తిని, పరిశుద్ధ మనుషుణ్ణి దేవుడు తన ఆత్మచేత ప్రేరేపింపగా అతడు పలుకుతుండగా ఒక వ్యక్తి రాశాడు. రిజల్ట్ ఏంది అని అంటే రిజల్ట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ద వర్డ్ ఆఫ్ మ్యాన్. రిజల్ట్ ఏంది? మనుషుని మాట కాదు. ఎవరి మాట? దేవుని మాట, దేవుని వాక్యం. అయితే ఇప్పుడు ప్రశ్న, ఇన్స్పిరేషన్ని చాలా సంఘాల్లో ఏం నమ్ముతారంటే ఒరిజినల్స్ ఆర్ ఇన్స్పైర్డ్. మీరు నమ్మండి నమ్మకపోండి, 99% క్రైస్తవ సమాజం ఇదే నమ్ముతుంది. ఏంటిది? కేవలం ఒరిజినల్స్ అంటే స్టార్టింగ్లో ఒరిజినల్గా రాయబడిన ప్రతి మాత్రమే దైవ ప్రేరేపితం. అంటే ఉదాహరణకు పౌలు చెప్తుంటే రోమిలకు రాసిన పత్రిక 30 రాశాడు కదా, మనం చదివినాం. ఆయన రాసిన ఆ ప్రతి ఉంది కదా, దట్ వాజ్ ఇన్స్పైర్డ్. దాని తర్వాత ఆ పత్రికను కాపీ చేశారు కదా, కాపీస్ జరుగుతాయి. కాపీ చేసుకొని ఇంకో దగ్గర పంచుకుంటారు. కాపీస్ అనే దాంట్లో దేవుని ప్రేరేపణ లేదు, కేవలం ఒరిజినల్స్లో మాత్రమే ఇన్స్పిరేషన్ ఉందని చెప్తారు. మనం అక్కడ మన సంఘ విశ్వాస ప్రమాణం సిద్ధాంతాలు పెట్టినాం కదా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని చేత ప్రేరేపింపబడిన దేవుని మాట, పొరపచ్చులు తప్పిదాలు లేని శాశ్వత వాక్కు అని విశ్వసిస్తున్నాం. మీరు చాలా సంఘాల స్టేట్మెంట్స్ ఆఫ్ ఫెయిత్ చదివితే ఎట్లదంటే
ద వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ ఒరిజినల్లీ ఇన్స్పైర్డ్ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజెస్ అని ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్ లాంగ్వేజెస్లో మాత్రమే ఇన్స్పిరేషన్, మన దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇన్స్పిరేషన్ లేదు అని. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వాస్తవానికి ఇన్స్పైర్డ్ చేయబడిన ఆత్మ ప్రేరేపణ చేత ఇవ్వబడిన బైబిల్ గ్రంథం ఉందా లేదా? ఎక్కడుంది? ఉంటే ఒరిజినల్స్ ఉన్నాయా? లేవు. ఒరిజినల్స్ లేనప్పుడు మన చేతుల్లో ఉన్నది ఆత్మ ప్రేరేపణ చేతి ఇవ్వబడిన గ్రంథమేనా? ఎందుకంటే ఒరిజినల్స్ ఇన్స్పైర్డ్ అంటున్నారు కదా. విషయం ఏంటంటే ఒరిజినల్స్ మాత్రమే కాదు, కాపీస్ చేసినప్పుడు కూడా దాంట్లో కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ పనిచేస్తుంది. దానికి మనం అలా నమ్మడానికి గల కారణం ఏంటంటే, దేవుడు కేవలం ఆయన ఇన్స్పైర్ చేయలేదు. రెండవ విషయం ఏంటంటే, రెండవ పాయింట్, ప్రిజర్వేషన్ ఉంది. ఇన్స్పిరేషన్ ఉంది, రెండవది ప్రిజర్వేషన్. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, ఒక దైవజనుడు, ఇన్స్పిరేషన్ వితౌట్ ప్రిజర్వేషన్ ఈజ్ ఎ డివైన్ వేస్ట్ ఆఫ్ టైం. అంటే దేవుడు ఒకవేళ ఆత్మచేత తన వాక్యాన్ని ప్రేరేపించి తన ఆత్మచేత దాన్ని భద్రపరిచి ఉండకపోతే, ప్రిజర్వ్ చేసి ఉండకపోతే, దేవుడు తన సమయాన్ని వ్యర్థం చేసుకున్నట్లే. దేవుడు ఒరిజినల్స్లో ఇన్స్పైర్ చేసిన తర్వాత మన చేతికి వచ్చేదాకా దాన్ని భద్రపరచకపోతే దానివల్ల ప్రయోజనం ఏమి? కానీ బైబిల్ ఏం చెప్తుంటే, దేవుని వాక్యం లోపరహితంగా అది పవిత్రంగా ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం దయచేసి చదువుతారా? యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. 12:7 చదువుతున్నా, 6వ వచనం చదవండి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా మాటలు ఏమైనవి? పవిత్రములై ఉన్నవి. ద వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ప్యూర్ వర్డ్స్. ఆ క్రింద 7వ వచనంలో అన్నాడు, మన ఇంగ్లీష్ బైబిల్లో, మన తెలుగు బైబిల్లో దరిద్రులు వారిని ఆయన కాపాడుతాడు అనే మాట ఉపయోగించాడు 7వ వచనంలో, దరిద్రులను కాపాడదామని. కానీ కేవలం ఆ కాంటెక్స్ట్లో మనం చూస్తే దరిద్రులను కాపాడదాం అన్నది మాత్రమే కాదు, పైన 6వ వచనంలో ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే యెహోవా మాటలు. 7వ వచనమును ఇంగ్లీష్ బైబిల్లో అది ఎట్లా ఉందంటే, ద వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ప్యూర్ వర్డ్స్ యాజ్ సిల్వర్ ట్రైడ్ ఇన్ ఫర్నెన్స్ అని చెప్పి 7వ వచనంలో అంటాడు, thou shalt preserve them, O Lord, thou shalt preserve them. అంటే నీవు ఆ మాటలను thou shalt preserve them అంటే them ఎవరు? దరిద్రుల అంటే కాంటెక్స్ట్ ప్రకారం దరిద్రులే, కానీ పైన దానికి ముందున్న సబ్జెక్ట్ ఏంటంటే యెహోవా మాటలు. యెహోవా మాటల్ని ఆయన ప్రిజర్వ్ చేస్తాడంటే వాగ్దానం. సో దేవుడు తన మాటల్ని భద్రం చేస్తాడు. భద్రం చేసినప్పుడు ఏం చేస్తాడు? ఒరిజినల్స్లో మాత్రమే ఇన్స్పిరేషన్ ఉండి తర్వాత ప్రిజర్వేషన్ ఉండకపోతే అది వ్యర్థం. సో కాపీస్ కూడా ఒరిజినల్స్ లాగానే భావించబడాలి, లేదా ఒరిజినల్స్కున్న స్థానం వాటికి ఉండాలి. ఒరిజినల్స్లో ఉన్న దేవుని ఇన్స్పిరేషన్ వాటి మీద ఉండాలి. ఉంది. కాపీస్ కూడా ఇన్స్పైర్ చేయబడ్డాయి, లేదా అవి ఇన్స్పిరేషన్ చేతనే ఇవ్వబడ్డాయి. అంటే కాపీస్ రాసినప్పుడు మళ్ళీ దేవుడు ఆత్మచేత ప్రేరేపించి పలికించాడా? నో. వారు కాపీస్ చేసేటప్పుడు దేవుడు పొరపాట్లు రాకుండా, తప్పిదా దేవుడు భద్రపరిచి తన వ్యక్తులను వాడుకున్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ని వారు కాపీస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ ఉండేవారు. ఓల్డ్ టెస్టిమెంట్ క్యానన్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ వాక్యం అది లేవీయుల ఆధీనంలో ఉంది. లేవీయులు దాన్ని కస్టోడియన్స్గా ఉన్నారు, వారి చేతిలో ఉంది. సో వారు దాన్ని ఒక ఒక ఒక
ప్రతి నుండి ఇంకో ప్రతి రాసేటప్పుడు వారు చాలా కేర్ఫుల్గా చేశారు. వారి శరీర శుభ్రతతో పాటుగా వారు అన్ని విషయాల్లో కూడా కేర్ఫుల్గా ఉన్నారు. సో పొరపొచ్చలు మిస్టేక్స్ రావడానికి లేదు. ఒక చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రాస్తున్నారు, సమ్ క్లెరికల్ మిస్టేక్ వచ్చింది. ఇప్పుడు మనం టైపింగ్ చేస్తున్నప్పుడు ఏదో క్లెరికల్ మిస్టేక్ వస్తుంది. వాళ్ళు రాసేటప్పుడు ఏదైనా మిస్టేక్ పడింది అనుకోండి, వారు దాన్ని అంతా తీసేసి మళ్ళీ స్టార్టింగ్ నుండి రాసేవారు. మనం జూయిష్ హిస్టారియన్స్ చెప్పేది అది. సో ప్రిజర్వేషన్ అనేది ఉంది. దాని గురించి మనకి ఇప్పుడు సమయం లేదు. నేను ప్రిజర్వేషన్ గురించి మాట్లాడడం ప్రారంభిస్తే మళ్ళీ ఇంకొక ½ an hour to 45 minutes అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు మనం బైబిల్ ఆత్మ ప్రేరేపణ చేత ఇవ్వబడింది. బైబిల్ ఇవ్వబడింది అన్నప్పుడు బైబిల్లో ఉన్న అంశం మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న సారాంశం మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న ప్రతి మాట, ప్రతి లేఖనం, ప్రతి పదం దైవ ప్రేరేపణ చేత ఇవ్వబడింది. ప్రేరేపణ ఎక్కడ జరిగింది అనంటే వారు పలికినప్పుడు జరిగింది. అది రాయగా అది దేవుని వాక్కుగా స్థిరపరచబడింది, దేవుని వాక్కుగా గుర్తింపబడింది. అయితే కేవలం ఒరిజినల్స్లోనే మాత్రం కాదు, కాపీస్లో కూడా, ఆ కాపీస్ కూడా దేవుని ప్రేరేపణ చేతనే ఇవ్వబడ్డాయి. ఎందుకు మనం నమ్ముతున్నామంటే దేవుడు వాక్యాన్ని ఏం చేశాడు? ప్రిజర్వ్ చేశాడు. ఎట్లా మరి ఆ ప్రిజర్వేషన్ జరిగింది అనడానికి బైబిల్ ఆధారం ఏమన్నా అనే దాని గురించి వచ్చే వారం నేను మీతో మాట్లాడతాను. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.